మా సామాజిక వర్గం సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసి దయచేసి 11% జనాభా మనకు నిష్పత్తి పరంగా రిజర్వేషన్ రావాలి. ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు అంతా రావట్లేదని వస్తున్నది. జనాభా తగ్గిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి వస్తున్నది కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయనను అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి అని సూచన చేయండి. మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డల తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలే శాసనసభలో. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలు కూర్చున్నబెట్టి 4గురితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు శంకర్, ఆదిలాబాద్ శంకర్, నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ ఆయనను కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎర్రోల శ్రీనివాస్కు చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ వస్తున్నట్టుగా కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలోకి తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్సీ వాళ్ళు చెప్పానని చెప్తే, అన్న వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ వస్తుందనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో 40 నిమిషాలు మాట్లాడిండు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగానే మా వాటా మాకు దక్కకుండా పోయింది అని. ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాం. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసిండ్రా లేదా? షమీమ్ అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమిలేయర్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పిండ్రా లేదా? మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన 2-3 కులాలను ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లిస్తారు? 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు 1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయినరు? మాదిగా మాలలతో పాటు నేతకాన్లకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకే కోరిండు కదా. మరి ఆ వివేకు మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటర్ రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయిండు? అంటే ఇక్కడ మాదిగల వాట పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం, ఆడ మాలల వాటను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాస్తులు అయిన నేతకాలను కలుపుకోవడం. ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ. ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో 3 భాగస్వాములు. నంబర్ 1 వివేక్, వాళ్ళ ప్రయోజనాలకు పెద్దపీట వేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాని ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌనమునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌనమునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు, ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ. ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటుంది కాబట్టిగానే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు, మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలుంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. సరే, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి మా శ్రేణులు ఇప్పుడు
కాంగ్రెస్లో ఉండబడే మాదిగలోమో గాంధీ భవన్ కాంచి మొదలుకుంటే చాలా మేము అన్ని సాధించి పెట్టినామంటే అసలు 2% ఎందుకు రాకుండా పోయిందో వాళ్ళు చెప్పుకొని విజయోత్సవాలు చేసుకోవచ్చు. మేమైతే అటువైపు వెళ్ళలేదు. కానీ మా ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏం జరుగుతుందనే విషయంలో టెన్షన్తో ఎదురు చూశారు. దానికి మన వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం ఇదంతా జరిగింది. కాకపోతే ఏదైతే 7వ తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పుడు, వేల గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటివరకైతే జరుగుతున్నది. మన బృందం పృథ్వీరాజు, నరేష్, ఇస్మాయిల్, శ్రీనివాసు వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కావద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా 1,00,000 డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది. అది మనకు గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే లేదు ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే, డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపిండి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పీల్ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదా వేస్తున్నాం. ఏదైతే 7వ తారీఖు నాడు ఉందో, 7వ తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు. బహుశా 7కు బుక్ చేసుకుంటే మళ్ళీ 8కో 9కో రమ్మంటే వెంటనే రాలేరు కదా. అది చాలా మాకు బాధే. కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో, ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు, హైదరాబాదుకు, మన దక్షిణాదికి, తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం. దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం. 7వ తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం. మళ్ళీ ఒక అనువైన ప్లేస్ను 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా తేదీ రేపెల్లుండి మళ్ళీ డిక్లేర్ చేస్తాం. కానీ మన ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం. రేపులేదు ఎల్లుండి నిర్వహించతలపెట్టిన ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాం కానీ డప్పుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమం ఒక 10 రోజులు, వారం రోజులు వాయిదా ఉంటుందేమో కానీ తేదీ డిక్లేర్ చేస్తాం. డప్పులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్నీ దొరుకుతున్నాయి కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డప్పులు దొరుకుతలేవు. ఆ కొరత బాగున్నది. ఆ కొరత ఎంత ఉన్నదంటే ఆ డప్పులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా అందించలేకుండా పోతున్నారు. అంటే అంత డిమాండ్ పెరిగింది. మళ్ళీ ఏంటంటే 400 దొరికేది ఇప్పుడు 700, 900 దాకా పోతుంది. అది సరే 1000 అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నారు, కింద మీద పడి కొంటారు. కానీ అదైతే జరుగుతున్నది. దయచేసి డప్పులు కొనే విషయంలో ప్రతి ఇంటికి డప్పు కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్నబడే కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కలిసి ఇంటింటికి డప్పు కొనుక్కొని రెడీ పెట్టుకునే విషయంలో మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ఎప్పుడైనా జరుగుతుంది. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరగబోతుంది. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకటేష్ నేత, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుని. నిజంగా ఈరోజు గత 30 సంవత్సరాలుగా వర్గీకరణలో భాగంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డటువంటి ఉపకులాలకి కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించాలి, జనాభా ప్రాతిపదికన నిష్పత్తిన వాళ్ళకు రిజర్వేషన్ రావాలి అని పోరాటం చేస్తున్నటువంటి మహానుభావుడు మందకృష్ణ మాదిక గారు ఈరోజు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మాదిగలతో పాటు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా
ఈ సమాజానికి చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి గొప్ప మనసున్న మానవతావాదిగా, అభినవ అంబేద్కర్ గా పేరుగాంచడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఒక నేతకాని బిడ్డగా, ఈ నేతకాని జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ఈరోజు నా మనసులో ఉన్నటువంటి బాధని ఈ సమాజం ముందు పెడుతున్నాను. అన్నా, మీలాంటి ఒక గొప్ప మానవతావాది, అన్ని ఉపకులాలు, సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా బాగుండాలని కోరుకునేటటువంటి మీరు మనస్ఫూర్తిగా మీకు నేతకాని జాతి బిడ్డగా పాదాభివందనం చేస్తున్నామన్నా. ప్రతి సమస్యలో, ప్రతి అంశంలో నేతకాని జాతితో పాటు నేతకాని జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా అన్ని అంశాలలో మీ అడుగులో మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అడుగులో అడుగై నేనుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను ఉన్నాను. జై భీమ్ అన్న, ధన్యవాదాలు. చిన్న ఒక ప్రతిపాదన, వీళ్ళు పంజాబ్, హర్యానా, తమిళనాడు చూసి వచ్చిందని వీళ్ళు చెప్పారు. అధ్యయన బృందం పోయినా చెప్పారు. తమిళనాడులో 2 గ్రూపులు, పంజాబ్లో 2 గ్రూపులు, హర్యానాలో 2 గ్రూపులు, 1-2 లాగానే ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3 చేశారు, ఇక్కడ 3 చేశారు. చేస్తే మాలా లేదా వాళ్ళకు అందుబాటులో ఉండబడే వాటిని ఒక దగ్గర చేర్చండి, మాదిగా అందుబాటులో ఉన్న చేర్చండి, లేదు 4 చేయండి. మళ్ళీ నేతకాన్ని కూడా సపరేట్ ఇవ్వండి. నేతకాన్ని కలుపుకొని వాళ్ళ అవకాశాలు ఎందుకు దోసుకోవాలి? ఇప్పుడు వాళ్ళ అన్నకు బెల్లంపల్లి టికెట్ వచ్చింది, మరి అక్కడ నేతకాన్ని పెట్టే కదా మరి ఓడించింది. మొన్న పార్లమెంటులో పెద్దపల్లి నేతకాన్ని బిడ్డకే బీజేపీ టికెట్ ఇచ్చింది. మరి నేతకాని బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు కదా, ఆయన ఓడించారు కదా. అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళే దోసుకోవాలి, వీళ్ళని కలుపుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలి. ఇది ఎట్లా అవుతుంది? కాబట్టి మీరు 2 చేస్తారా 4 చేస్తారా, ఏదైనా సరే అందరికి న్యాయం జరిగే విధంగా సామాజిక వెనుకబాటు చూసుకోండి, లేదా జనాభా పరంగానే చూసుకోండి. అట్లా చేయండి. కానీ ఒకరికి 1,00,000 ఉంటే ఒకరికి పక్కకు పెట్టి 1,30,000కు పైగా ఉన్నా కూడా ఒకరిని లోపల పెట్టుకునే ఈ దుస్థితి వద్దు. అత్యంత వెనుకబడ్డ వర్గంలోకి మన డెవలప్ అయిన వర్గాన్ని చేర్చడం వద్దు. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్.